సో వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ చరణ్ సార్. సో మనకి టుడే టాపిక్ డిస్కస్ అబౌట్ ఫర్ తెలంగాణ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అండ్ నేషనల్ పార్క్స్ అండ్ తెలంగాణ టైగర్ రిజర్వ్స్. మరి ఇప్పటివరకు తెలంగాణలో ఎన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, సో తెలంగాణలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, సో తెలంగాణలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, అంటే తెలంగాణలో మరి ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, సో ఎన్ని జాతీయ పార్కులు, నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణలో మరి టైగర్ రిజర్వ్స్, మరి ఇవన్నీ కూడా మనం సో తెలంగాణ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఒకసారి డిస్కస్ చేద్దాం నాన్న. సో మనకి ఒకసారి చూస్తే సో తెలంగాణ హ్యాజ్ ఏ 9 నోటిఫైడ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. సో 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్ that help protect to the state deserve ecosystem and endangered species like tigers, leopards and mugger crocodiles. ఇవి మనకి సంరక్షించే వైల్డ్ లైఫ్ శాంచురీస్గా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా చూస్తారు. మరి ఇవి ద తెలంగాణ ద 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్ లొకేటెడ్ అక్రాస్ ద స్టేట్ ఇంక్లూడ్ ఇవి మొత్తం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో విస్తరించున్నాయి. 9 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేది ఉన్నాయి. మరి అమరాబాద్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, సో అమరాబాద్ వైల్డ్ లైఫ్ శాంచురీ, సో ఇది మహబూబ్నగర్ అండ్ నల్గొండ డిస్టిక్ మనకి బార్డర్లో పార్ట్ ఆఫ్ ది ఇండియన్ సెకండ్ కర్న్ అనేది. సో ఫస్ట్ అని చూడండి, సో ఫస్ట్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ and known for housing leopards and tigers and rich biodiversity అనేది ఈ అమరాబాద్ యొక్క వైల్డ్ లైఫ్ శాంచురీ యొక్క ఇంపార్టెన్స్గా చూస్తారు. కాబట్టి సో ఇది మనకి ఫస్ట్ ఎక్కడ ఉంది, ఇది మనకి ఏంటంటే మహబూబ్నగర్ అండ్ నల్గొండ డిస్టిక్ బార్డర్లో. బట్ కానీ ఇప్పుడు ఏంటి సార్ ఇదంటే ఇది మహబూబ్నగర్ అని చెప్పకూడదు, ఎందుకంటే మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి డివైడ్ అయింది కాబట్టి ప్రజెంట్ ఇది నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ డిస్టిక్ అని అంటున్నాను. సో నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ డిస్టిక్ బార్డర్. నెక్స్ట్ కవాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో కవాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది ఆదిలాబాద్ డిస్టిక్. ఏ డెన్స్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ జోన్ దట్ ఆల్సో సర్వ్ యాజ్ ఏ కోర్ టైగర్ రిజర్వ్గా చెప్తారు సార్. మరి నెక్స్ట్ సెకండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి ఏంటంటే కవాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఎక్కడ ఉంది మనకి అంటే ఆదిలాబాద్ డిస్టిక్లో కనిపిస్తుంది అన్న. సో ఇది మనకు చుట్టూ కూడా సో అత్యధికమైన దట్టమైన అడవులతో మరి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా దీన్ని ఏంటంటే మనకి ఇది కోర్ ఏరియా, ఏది టైగర్ రిజర్వ్ యొక్క కోర్ ఏరియాలో మనకి కనిపించడం అనేది జరుగుతుంది సార్. నెక్స్ట్ థర్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏది చూస్తామంటే ఏటు నగరం వైల్డ్ లైఫ్ శాంచురీగా చూస్తాం. ఏటు నగరం వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది ఎక్కడ కనిపిస్తుందన్న మనకంటే ములుగు డిస్టిక్లో కనిపిస్తుంది. మరి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ శాంచురీస్, సో ట్రాన్స్ఫర్డ్ బై గోదావరి రివర్ అండ్ హోమ్ టు టైగర్స్ అండ్ స్లోత్ బేర్స్ అండ్ ది వేరియస్ యాంటీ సో లోప్స్, ఇవన్నీ కూడా మనకు ఎక్కడ కనిపిస్తాయంటే వైల్డ్ లైఫ్ శాంచురీలో కనిపిస్తానన్న. సో ప్రజెంట్ ఇది మనకి ములుగు డిస్టిక్లో కనిపిస్తుంది. మరి ఏటు నగరం అనగానే మనకు గుర్తొచ్చేది ఓవరాల్గా మనకి ఫారెస్ట్ ఏరియా కనిపిస్తుంది. ఇక్కడే మనకి సో గోదావరి రివర్ యొక్క ఫ్లో అనేది కూడా మనకు ప్రధానంగా ఈ ఏటు నగరం ఏరియాలో కనిపిస్తుంది. మరి ఏటు నగరం అనగానే మనకు గుర్తొచ్చేది అంటే మరి ట్రైబ్స్ అనేవాళ్ళు ప్రధానంగా ఉంటారు. ఈ ఏటు నగరంకి నియర్గానే మనకు మరి కనిపించే ఒక జాతర కూడా ఏంటంటే ఇదే ములుగు డిస్టిక్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కూడా సో కనిపిస్తుంది. ఇంకా ఏటు నగరం ఈ ఫారెస్ట్ దాటి నెక్స్ట్ ఈ ఏరియా దాటి వెళ్ళడంతో మనకి మరి తెలంగాణ నయాగరగా చెప్పబడే సో బోగోతా వాటర్ ఫాల్స్ కూడా మనకి ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుందంటే ఏటు నగరం నియర్ ప్లేస్లోనే కనిపించడం, అంటే ఏటు నగరం డివిజన్లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత పాకాల, ఇంకా మనకు ఏటు నగరం అనగానే గుర్తొచ్చేందంటే ఏటు నగరంలో మనకు ఐటీడీ కూడా ఉంది సార్. ఐటీడీ అంటే సో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఈ ఏటు నగరంలోనే కనిపిస్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే మనకి సో పాకాల వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇది వరంగల్ డిస్టిక్లో బిల్ట్ అరౌండ్ ద హిస్టారిక్ అండ్ మ్యాన్ మేడ్ పాకాల లేక్
ఆఫరింగ్ థ్రోవింగ్ ఏ హ్యాబిట్ ఫర్ ది లియోపర్డ్స్, వైల్డ్ బోర్డ్స్ అండ్ మైగ్రేటరీ బర్డ్స్. ఇక్కడ మనకి ప్రధానంగా వలస వచ్చే పక్షులు ఉన్నాయి. సో అదేవిధంగా మనకి ఇంకా ఏం కనిపిస్తున్నానంటే ఇక్కడ డీర్స్ కూడా కనిపిస్తాయి. ప్రజెంట్ ఈ ఏదైతే వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందో ఇక్కడ జంతువులు అనేది కొంచెం కనిపించట్లేదు అని చెప్పి చూసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు కనిపించేది ఏంటంటే ఓన్లీ డీర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇది మ్యాన్ మేడ్ లేక్ అని చెప్పేసి ఉంటాడు, అంటే మానవాది నిర్మితమైన ఒక చెరువు. ఇది కాకతీయాస్ టైం పీరియడ్లో, మరి కాకతీయుల టైంలో గణపతి దేవుని టైంలో ఉన్న ఒక పర్సన్, మనకు సేనానిగా చెప్పబడే జగదాల ముమ్మడి అనే ఒక పర్సన్ నిర్మించాడు. నెక్స్ట్ ఇక్కడ సో వలస పక్షులు అనేది ప్రధానంగా కనిపిస్తాయి నాన్న. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సో కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీస్. సో ఇవి ఎక్కడ అంటే మనకు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో కనిపిస్తాయి. సరౌండ్ ద కిన్నెరసాని సో రిజర్వ్స్ ఈజ్ ఏ సెలబ్రేటెడ్ ఫర్ ఇట్ ఈజ్ ఏ డెన్స్ ఫారెస్ట్ అండ్ సాంబార్ డీర్ అండ్ క్రోకోడైల్స్ అనేది ప్రధానంగా కిన్నెరసానిలో కనిపిస్తాయి. మరి కిన్నెరసాని ఎక్కడ ఉంది మనకంటే భద్రాద్రి కొత్తగూడెంలో కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా మనకి ఇక్కడ మరి సరౌండ్ మొత్తం కూడా కిన్నెరసాని రిజర్వాయర్ అనేది కనిపిస్తుంది. మరి ఈ రిజర్వాయర్ దగ్గరనే మనకు సో వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది కనిపించడం జరుగుతుంది. ఇంకా కిన్నెరసాని అనేది ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ నియర్లోనే కిన్నెరసాని రిజర్వాయర్ ఉంటుంది. మరి కిన్నెరసాని రిజర్వాయర్ దేనికి ఉపయోగపడుతుందంటే కేటీపీఎస్ థర్మల్ ప్లాంట్కి మనకి వాటర్ అనేది ఇక్కడ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. ఇంకా ఈ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గరే మనకి అరౌండ్ మంచి ఇది ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్ అనేది కూడా కనిపించడం అనేది జరుగుతుంది సార్. ఇప్పుడు అమరాబాద్ అయితే ఎక్కడ ఉంది మనకి, సో నాగర్ కర్నూలు అని నల్గొండ, కవాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే ఆదిలాబాద్ డిస్టిక్, సో ఏటు నగరం అయితే ములుగు డిస్టిక్, సో పాకాల్ అయితే వరంగల్ డిస్టిక్, అదేవిధంగా కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పేసి చూస్తాం. సో నెక్స్ట్ వన్ మంజీరా క్రొకోడైల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఎక్కడ కనిపిస్తుందని మనకంటే సంగారెడ్డి డిస్టిక్లో కనిపిస్తుంది. ఎక్కడ సో మంజీరా క్రొకోడైల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సార్ మరి మంజీరా వైల్డ్ లైఫ్ శాంచురీ అని అంటే మనకి గోదావరి యొక్క వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఏంటంటే మనకు సో ఉపనది ఏంటంటే మంజీరా. సో ఇక్కడ మంజీరా రివర్ పక్కనే ఉంది మంజీరా క్రొకోడైల్ వైల్డ్ లైఫ్ శాంచురీ సంగారెడ్డి. ఏ మేజర్ రివర్ అండ్ వెట్లాండ్ ఎకోసిస్టమ్ ఫేమస్ ఫర్ ది మార్ష్ క్రొకోడైల్స్ అండ్ డిజర్వ్స్. సో మైగ్రేటరీ బర్డ్స్ అనేది మనకు ప్రధానంగా ఇక్కడ క్రొకోడైల్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ వలస పక్షులు కూడా ప్రధానంగా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఆదిలాబాద్ డిస్టిక్లో కనిపిస్తున్నాను ఇక్కడ. సో ఆదిలాబాద్ డిస్టిక్ లొకేటెడ్ అలాంగ్ ది ప్రాణహిత రివర్. సో నోన్ ఫర్ ఇట్ ఈస్ ఏ హెల్తీ బ్లాక్ డగ్ పాపులేషన్స్ అనేది ఇక్కడ మనకి బ్లాక్ డగ్ అనే పక్షులు అనేది వాటి యొక్క పాపులేషన్ ఎక్కువగా కనిపించడం. ఇక్కడ మనకి ప్రాణహిత వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్ యొక్క మరి ఒక ఉపనది ఏంటంటే మనకి ప్రాణహిత ఉపనది అని చెప్పేసి చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో లంజమడుగు శివారం వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి యాక్చువల్గా దీన్ని శివారం వైల్డ్ లైఫ్ శాంచురీ అంటారు. ఇక్కడ మళ్ళీ దీనికి ఇంకో పేరు ఏంటంటే అదర్ నేమ్ ఏంటంటే లంజమడుగు సో వైల్డ్ లైఫ్ శాంచురీ అని అంటారు. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది అన్న మనకంటే లొకేషన్ మంచిర్యాల డిస్టిక్లో కనిపిస్తుంది. ఎక్కడ సో లొకేటెడ్ అట్ మంచిర్యాల్. సో సిచ్యువేటెడ్ ఆన్ ద గోదావరి రివర్. సో ప్రైమర్లీ డెడికేటెడ్ ద ప్రొటెక్టింగ్ మార్ష్ క్రొకోడైల్స్ అని చెప్పేసి అంటారు సార్. ఇక్కడ ప్రధానంగా ఏంది మార్ష్ క్రొకోడైల్ని సంరక్షణ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇవి మరి శివారం వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి అక్కడ మంచిర్యాల. నెక్స్ట్ పోచారం సో వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇక్కడ మనకి మెదక్ డిస్టిక్ నిజామాబాద్ డిస్టిక్ బార్డర్లో కనిపిస్తున్నానా. మరి ఇక్కడ బిల్ట్ అరౌండ్ ద పోచారం లేక్ సపోర్టింగ్ ప్యాంథర్స్ అండ్ స్లోత్ బీర్స్ అండ్ ది ఫారెస్ట్ బర్డ్స్ అనేది ప్రధానంగా. సో ఈ ఫారెస్ట్లో మనకి మెయిన్ ఏంటంటే ఒకటి స్లోత్ బీర్స్ అండ్ ఫారెస్ట్ బర్డ్స్ అనేది ప్యాంథర్స్ అనేది. సో ఇక్కడ సో పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీలో కనిపిస్తారు. పోచారం అనగానే మేదక్ అండ్ నిజామాబాద్ బార్డర్. సో శివారం వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే మంచిర్యాల డిస్టిక్. సో ప్రాణహిత అంటే ఆదిలాబాద్ డిస్టిక్, మంజీరా అంటే సంగారెడ్డి డిస్టిక్గా చూస్తాం. ఇవి మరి నోట్ ఇన్ అడిషన్ టు ద శాంచురీస్. మరి తెలంగాణలో ఉన్న వన్యప్రాణి సంరక్షణలు తెలంగాణ ఆల్సో హ్యాజ్ ఏ
3 నేషనల్ పార్క్స్, అదేవిధంగా మరి తెలంగాణ మరి 2 టైగర్ రిజర్వ్స్, నా టోటల్ 14 protected wildlife areas in the state. If you are planning to visit one of these wildlife sanctuaries, please let me know. సో ఇవి మనకి ఓవరాల్గా సో తెలంగాణలో ఉన్న వైల్డ్ లైఫ్ శాంచరీస్ అండ్ నేషనల్ పార్క్స్ అని అంటున్నాం 3 నేషనల్ పార్క్స్. మరి 3 నేషనల్ పార్క్స్ ఏవి అంటే మనకు కేబీఆర్ కాసు బ్రహ్మానందం రెడ్డి నేషనల్ పార్క్, నెక్స్ట్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, నెక్స్ట్ మృగవాణి నేషనల్ పార్క్. టైగర్ రిజర్వ్స్ అయితే అమరాబాద్ అండ్ కవాల్ టైగర్ రిజర్వ్స్ అనేది సో తెలంగాణలో కనిపించే సో టైగర్ రిజర్వ్స్గా చెప్తారు. ఇవి మనకు వైల్డ్ లైఫ్ సెంచరీ గురించి చూస్తాం. ఇంకా మనకి ఏంటంటే ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుపెట్టుకోవడానికి మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆ నేషనల్ పార్క్స్ ఎలా, సో టైగర్ రిజర్వ్స్, నెక్స్ట్ ఇంకా మనకి సింపుల్గా దీన్ని సో టేబులర్ ఫామ్లో మనం సెగ్రిగేట్ చేసుకుంటే సో మనకి వైల్డ్ లైఫ్ సెంచరీ, సో వాటి లొకేషన్ అండ్ ఇంపార్టెన్స్ ఇలా గుర్తుపెట్టుకున్నా కూడా మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి చూద్దాం. సో తెలంగాణ వైల్డ్ లైఫ్ శాంచరీస్ డిస్ట్రిక్ట్ అండ్ లొకేషన్ అండ్ ఇంపార్టెన్స్ చూస్తే మరి ఇక్కడ అమరాబాద్ మనకి ఎన్నని చెప్పాము, టోటల్గా 9 వైల్డ్ లైఫ్ శాంచరీస్ అన్నాం. తెలంగాణలో ఉన్న వైల్డ్ లైఫ్ శాంచరీస్ ఎన్ని మనకు ఓవరాల్గా 9 వైల్డ్ లైఫ్ శాంచరీస్ ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్, లొకేషన్ అండ్ ఇంపార్టెన్స్. మరి ఇక్కడ చూడండి, సో వైల్డ్ లైఫ్ శాంచరీ అమరాబాద్ వైల్డ్ లైఫ్ శాంచరీ అనేది డిస్ట్రిక్ట్ అయితే నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ బార్డర్. నెక్స్ట్ లొకేషన్ మనకి ఎగ్జాక్ట్లీగా నల్లమల ఫారెస్ట్లో కనిపిస్తుంది. మరి దీన్ని లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచరీ ఇన్ తెలంగాణ, హోమ్ టు టైగర్స్ అండ్ లియోపార్డ్స్, స్లోత్ బీర్స్ అండ్ చెంచు ట్రైబ్స్. ఇక్కడ మనకి ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. మరి ఈ ఏరియాలో మనకు కనిపించే ఒక ఫేమస్ ట్రైబ్ ఏంటంటే మనకు చెంచు ట్రైబ్ అని అంటారు. మరి చెంచు ట్రైబ్ ఇక్కడ మనకి నల్లమల ఫారెస్ట్, నాగర్ కర్నూల్ డిస్టిక్. మరి ఈ ట్రైబ్స్ మరి రెసిడెన్సీ ప్లేసెస్, ఈ ట్రైబ్స్ యొక్క నివాస స్థలాలను ఏమని పేరుతో పిలుస్తారని కూడా లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగారు సార్. సో రెసిడెన్సీ ప్లేస్ ఆఫ్ చెంచూస్ ఈజ్ కాల్డ్ యాజ్ పెంటలు అని అంటారు. ఎగ్జాంపుల్గా మనం శ్రీశైలం వెళ్ళే కూడా మొత్తం కూడా ఘాట్ రోడ్స్లో వెళ్తూ ఉంటాం కదా, అక్కడ ఈగల పెంట, దోమల పెంట అనే ప్లేసెస్ ఉంటాయి. వాళ్ళ యొక్క నివాస అంటే వాళ్ళ యొక్క ఊర్ల పేర్లను మనం ఏమంటామంటే చెంచు, వాళ్ళ యొక్క నివాస పెంటలు అని అంటారు. సో ఓకేనా. డిస్టిక్ అయితే నాగర్ కర్నూల్, సో లొకేషన్ నల్లమల ఫారెస్ట్. నెక్స్ట్ సో కవాల్ వైల్డ్ లైఫ్ శాంచరీ, సో ఇది ఎక్కడ కనిపిస్తుంది అన్న మనకంటే సో మంచిర్యాల్ అండ్ నిర్మల్ డిస్టిక్లో ప్రధానంగా కనిపిస్తుంది సార్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంతకుముందు అక్కడ చెప్పినప్పుడు నిజామాబాద్ అన్నాం కదా, సో మళ్ళీ డివైడ్ అయినాయి కాబట్టి మంచిర్యాల అండ్ నిర్మల్ బార్డర్లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే మనకి సో జన్నారం అనే ఒక ప్లేస్లో మనకు కనిపిస్తున్నాను. మరి ఇక్కడ టైగర్ హ్యాబిట్, ఫేమస్ పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ ఇండియన్ టైగర్ కారిడార్స్ అనేది మనకు ప్రధానంగా ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది సార్. అంటే ఫేమస్ ఏంటంటే కవాల్ వైల్డ్ లైఫ్ శాంచరీస్ అన్న, సో అమరాబాద్ వైల్డ్ లైఫ్ శాంచరీస్ అనే ఫేమస్ మనకి సో టైగర్స్కి సంబంధించి ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తాయి నాన్న. నెక్స్ట్ తర్వాత ఏటు నాగాలం వైల్డ్ లైఫ్ శాంచరీ డిస్టిక్ అయితే మనకి ఏంటంటే ములుగు డిస్టిక్ అని అంటారు. అలాంగ్ విత్ గోదావరి రివర్, అంటే ఇక్కడ లొకేషన్ ఏంటంటే ఏటు నాగారం, అక్కడే మనకి ఏం చెప్పాను, గోదావరి రివర్ యొక్క పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో సో అక్కడే మనకి ఏటు నగరం వైల్డ్ లైఫ్ శాంచరీ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది ఇది సార్ చాలా ఫేమస్ ఓల్డెస్ట్ శాంచరీస్ అని చెప్పేసి అంటారు సార్. ఫేమస్ ఫర్ ది సమ్మక్క సారలమ్మ జాతర, టేక్ ఫారెస్ట్స్ అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. ఇక్కడ ఏది సో ఏటు నగరం వైల్డ్ లైఫ్ శాంచరీగా చూస్తారు. నెక్స్ట్ వన్ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచరీ. మరి ఇది భద్రాద్రి కొత్తగూడెం, లొకేషన్ ఎక్కడ అంటే మనకి పాల్వంచ దగ్గర కనిపిస్తుంది. ఏది కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచరీ, నోన్ ఫర్ ది కిన్నెరసాని రిజర్వాయర్ అండ్ డెన్స్ ఫారెస్ట్ అండ్ డీర్స్ అండ్ రెప్టైల్స్ అనేది మనకు ప్రధానంగా ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అంటే ఇది జింకలు, మరి దట్టమైన అడవులు, అదేవిధంగా కిన్నెరసాని రిజర్వాయర్ అండ్ రెప్టైల్స్ అనేది ప్రధానంగా ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ పోచారం వైల్డ్ లైఫ్ శాంచరీ, సో మెదక్ అండ్ నిజామాబాద్. సో ఇది ఎక్కడ సార్ మనకంటే లొకేషన్ పోచారం లేక్ దగ్గర కనిపిస్తుంది. సో రైట్, ఇంపార్టెంట్ బర్డ్స్ హ్యాబిట్ అండ్ అట్రాక్ట్ ది మైగ్రేటెడ్ బర్డ్స్, వలస పక్షుల యొక్క సంచారం అనేది ఇక్కడ ప్రధానంగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మంజీరా వైల్డ్ లైఫ్ శాంచరీస్ ఇస్ ఏ సంగారెడ్డి డిస్టిక్.
సో ఇది ఎక్కడ అంటే మనకు మంజీరా రివర్ ద ఫేమస్ ఫర్ మగ్గర్ క్రొకోడైల్స్ అండ్ ఫ్రెష్ వాటర్ టాటిల్స్ అండ్ ది వాటర్ బర్డ్స్. ఇవి అంటే ఇది నీటి పక్షులు, తర్వాత తాబేళ్ళు అండ్ మగ్గర్ క్రొకోడైల్స్ అనేది ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకు మంజీరా వైల్డ్ లైఫ్. ఇంకోటి ఫ్రెష్ వాటర్ కూడా మంజీరా అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పాకాల వైల్డ్ లైఫ్ శాంచురీ. సార్ ఇక్కడ మనకి పాకాల అనేది ఇది ములుగు కాదు, ఇక్కడ లొకేషన్ వరంగల్. సో వరంగల్ ఎక్కడ అంటే మనకి ఇది కనిపించేది సో పాకాల. సో రిచ్ బయోడైవర్సిటీ అరౌండ్ ద హిస్టారిక్ పాకాల లేక్, లిపర్డ్స్, డీర్స్ అండ్ ది బర్డ్స్ అనేది ప్రధానంగా ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ తర్వాత ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ కనిపిస్తుంది ఇదంటే మనకు మంచిర్యాలలో కనిపిస్తుంది. నెక్స్ట్ అలాంగ్ విత్ ది ప్రాణహిత రివర్. ప్రాణహిత రివర్ ఏ నది యొక్క ఉపనది మనకంటే గోదావరి నది యొక్క ఉపనదిగా చెప్పడం అనేది జరుగుతుంది సార్. నెక్స్ట్ తర్వాత డ్రై డిసిడియస్ ఫారెస్ట్ అండ్ హ్యాబిట్ ఫర్ ది బ్లాక్ డాగ్ అండ్ లియోపర్డ్స్ అండ్ బర్డ్స్ అనేది ఇక్కడ మనకి ప్రధానంగా కనిపించే ఎనిమల్స్ అండ్ బర్డ్స్ అని చెప్పేసి. నెక్స్ట్ శివారం వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది కూడా ఎక్కడ అంటే మనకు మంచిర్యాలలోనే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఎక్కడ అంటే మనకి గోదావరి రివర్ ద ఫేమస్ ఫర్ మగ్గర్ క్రొకోడైల్స్ అండ్ రివర్ అండ్ ఎకోసిస్టమ్ అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకవేళ మిమ్మల్ని సింపుల్గా క్వశ్చన్ అడగాలి అంటే అమరాబాద్ ఇప్పుడు ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉండి డిస్ట్రిక్ట్స్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ మనకు అలాగనే అడిగాడు. ఏది సో ఇవి వాటి యొక్క డిస్ట్రిక్ట్స్ మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఓవరాల్గా మనకి ఇవి 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ తెలంగాణ. ఇక్కడ ఏం కనిపిస్తాయి మనకంటే సో ఇక్కడ టైగర్స్, డీర్స్, బర్డ్స్ అండ్ రెప్టైల్స్, రిచ్ బయోడైవర్సిటీ డెన్ ఫారెస్ట్ అనేది ఏది ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో కనిపిస్తాయి. రివర్స్ అండ్ లేక్స్ అండ్ రిజర్వాయర్స్. సో కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంచురీ వైల్డ్ లైఫ్స్ అండ్ ఎకోసిస్టమ్ అంటే ఇది ఓవరాల్గా మనకి ఫారెస్ట్ని కాపాడుతూ అదేవిధంగా ఫారెస్ట్లో ఉన్న ఎనిమల్స్ని ఎకోసిస్టాన్ని మొత్తం కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ. మరి ఇంకా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి సార్, మనల్ని క్వశ్చన్ చేయాలి అని అంటే సో వైల్డ్ లైఫ్ శాంచురీస్ యొక్క బార్డర్ హూ హ్యాస్ డిసైడెడ్, మరి ఎవరు డిసైడ్ చేస్తారన్న మరి దీనంటే మనకి స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందా, అది స్టేట్ గవర్నమెంట్ కూడా సో అసెంబ్లీ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది సార్. సో మరి దీంట్లో మరి హ్యూమన్ యాక్టివిటీస్ ఉంటాయి సార్ అంటే ఉంటాయి సార్. నెక్స్ట్ తర్వాత మరి దీంట్లోకి ఎంట్రీ ఉంటుందా సార్ అంటే అందరికీ ఎంట్రీ ఉంటుంది. సో ఫారెస్ట్ మనం గ్యాదర్ చేసుకోవచ్చా సార్ అంటే అటవీ కలప యూజెస్ ఉంటాయి సార్ అంటే దీంట్లో అంటే ఉమెన్ యాక్టివిటీస్ ఉన్నాయంటే అన్నీ కూడా మనకు వైల్డ్ లైఫ్ శాంచురీ. ప్రజెంట్ ఇండియాలో ఎన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి సార్ అంటే ఓవరాల్గా దాదాపుగా 573+ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ ఇండియా. సో దాంట్లో మన తెలంగాణలో ఎస్పెషల్ ఎన్ని ఉన్నాయన్న మనకంటే ఓవరాల్గా 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేది ఉండడం జరిగింది. సో ఇది వైల్డ్ లైఫ్ శాంచురీస్ గురించి. సో నెక్స్ట్ తెలంగాణలో ఉన్న మరి నేషనల్ పార్క్స్ మరి సో జాతీయ పార్కులు అని అంటారు సార్. మరి ఈ నేషనల్ పార్క్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మరి ఈ నేషనల్ పార్క్స్ యొక్క బార్డర్ని ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే పార్లమెంటు డిసైడ్ చేస్తుందన్న. ఎవరు? పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఎండేంజర్ స్పీసెస్ని ప్రొటెక్ట్ చేయడం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నేషనల్ పార్క్స్లో ఇంపార్టెన్స్. ప్రజెంట్ ఇండియాలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయన్న మనకు ఓవరాల్గా అంటే సో ప్రజెంట్ 108 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సరే అంటే ఆల్మోస్ట్ 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఇండియాలో. సో దాంట్లో మన తెలంగాణలో ఎస్పెషల్లీ ఎన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయన్న మనకు ఓవరాల్గా అంటే సో వైల్డ్ లైఫ్ శాంచురీ అంటారు. తెలంగాణలో ఉన్న నేషనల్ పార్క్స్ ఎన్ని అంటే హౌ మెనీ నేషనల్ పార్క్స్ ఇన్ తెలంగాణ అంటే 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. మరి 3 నేషనల్ పార్క్స్ ఏవి మరి ఆ డిస్ట్రిక్ట్స్ అవన్నీ ఇంపార్టెన్స్. కాసు బ్రహ్మానందం రెడ్డి నేషనల్ పార్క్, కేబీఆర్ నేషనల్ పార్క్ అని అంటారు. సో ఇది ఎక్కడుంది మనకంటే హైదరాబాద్లోని బంజారా హిల్స్లో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. సో లార్జెస్ట్ నేషనల్ పార్క్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ నోన్ ఫర్ పికాక్స్ అండ్ బటర్ఫ్లైస్ అండ్ రెప్టైల్స్ అండ్ రిచ్ అర్బన్ బయోడైవర్సిటీ అనేది కనిపిస్తుంది సార్. ఇంకోటి ఈ కాసు బ్రహ్మానందం రెడ్డి అంటే ఏంది, హైదరాబాద్ అనే ఒక మేజర్ సిటీలో మెట్రోపాలిటన్ సిటీలో మెయిన్ సెంటర్లో
మరి ఉన్న ఒక నేషనల్ పార్క్ ఏదైనా ఉందంటే అది మనకి కాసు బ్రహ్మానందం రెడ్డి నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటారు. లొకేషన్ ఇక్కడ బంజారా హిల్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మరి మహావీర్ హరినా వనస్థలి నేషనల్ పార్క్, ఇది వనస్థలిపురంలో ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ అండ్ వనస్థలిపురం అని అంటారు సార్. సో ఇది హైదరాబాద్ డిస్టిక్ అనడం కంటే, సిటీ అయితే హైదరాబాద్ అని చెప్పుకుంటాం, బట్ డిస్టిక్ అంటే ఇది కూడా రంగారెడ్డి డిస్టిక్ కిందికి వస్తుంది సార్. ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్. సో ఫేమస్ ఫర్ బ్లాక్ డక్స్ అండ్ స్పాటెడ్ డీర్ సార్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మన తెలంగాణ యొక్క మరి ఎనిమల్ ఏంటంటే మనకు, సో ఇది